నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ కాటూరు శిల్పులు రూపొందించిన అమరావతి లోగోకు అరుదైన అవార్డు లభించిన అభినందనీయం సబ్ కలెక్టర్ సంజనా సింహ చార్ధామ్ యాత్ర పేరుతో యాత్రికులను మోసగించిన గురుమూర్తి అనే ప్రబుద్ధుడు పోలీసులను ఆశ్రయించిన బాధితులు రోటరీ వైకుంఠపురం విద్యాసేవల అభినందనీయం రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్ రెవెన్యూ సిబ్బందికి ఉచిత వైద్య సేవల అభినందనీయం మండలం తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ కాటూరు శిల్పుల కళాత్మక అమరావతి లోగోకు అరుదైన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు లభించడం అభినందనీయమని సబ్ కలెక్టర్ సంజనా సింహ కాటూరు శిల్పులను ప్రశంసించారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనుల పునః ప్రారంభ కార్యక్రమాలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా గత నెల 2వ తేదీన అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ శిల్పులు వెంకటేశ్వరరావు రవిచంద్రల వ్యయ ప్రయాసాలతో ఇనుప వ్యర్థాలను వినియోగించి రూపొందించిన అమరావతి లోగోను ఏర్పాటు చేశారు. ఎంతో మందిని ఆకట్టుకున్న అమరావతి లోగోకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు లభించిన నేపథ్యంలో మంగళవారం సబ్ కలెక్టర్ సంజనా సింహ కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ఆర్ట్ గ్యాలరీలోని విగ్రహాలను దగ్గరగా పరిశీలించారు. ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డును సబ్ కలెక్టర్ సంజనా సింహ శిల్పి వెంకటేశ్వరరావుకు అందజేశారు. ధ్రువపత్రాన్ని మెడల్ను అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా పట్టణాలు మరింత అందంగా కనిపిస్తాయని అన్నారు. అమరావతి లోగో ఆకర్షణీయంగా ఉందన్నారు. శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన కష్టానికి తగిన గుర్తింపు లభించడం సబ్ కలెక్టర్ చేతుల మీదుగా ఆ గుర్తింపును అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శిల్పి కాటూరి రవిచంద్ర ఆర్ట్ గ్యాలరీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆ కాటూరి ఆర్ట్ గ్యాలరీకి నన్ను ఆహ్వానిస్తే ఇక్కడికి రావడం జరిగింది. సో మనం అందరం చూడొచ్చు మా వెనకాల మొన్న మనకి May 2న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రావడం జరిగింది అమరావతి పునః ప్రారంభోత్సవానికి. సో అప్పుడు ఇది అక్కడ డిస్ప్లే చేసామన్నమాట. డిస్ప్లే చేసిన తర్వాత వీళ్ళకి ఒక రికార్డ్ వచ్చింది అని చెప్తున్నారు. సో ముందరగా వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ వండర్ఫుల్ ఫీట్. అండ్ అది మన డిస్టిక్లో అవ్వడం మనందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. ఎందుకంటే స్కల్ప్టింగ్ అనేది ఇండియన్ కల్చర్లో ఒక చాలా పెద్ద పార్ట్గా మనకి ఉంది. సో మనం ఎంతో టెంపుల్స్ గురించి మాట్లాడుకున్నా, ఎన్నో మార్వెల్స్ గురించి మాట్లాడుకున్నా, మనం ఎప్పుడు స్కల్ప్చర్స్ గురించి మాట్లాడుకుంటాము. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు కూడా వీళ్ళు వేరియస్ ఐటమ్స్తో చేస్తున్నారు. ఫైబర్తో కానీ, స్క్రాప్తో కానీ, బ్రాన్స్తో కానీ, ఇప్పుడు 3D ప్రింటింగ్ ద్వారా కూడా చేస్తున్నారని చెప్పారు. సో ఇంత మంచి ఆర్ట్ గ్యాలరీని తెనాలిలో మనం చూడడం చాలా నాకు నచ్చుతోంది. సో ఆటోనగర్కి వస్తున్నప్పుడల్లా ఎన్నో విగ్రహాలు చూస్తూ ఉంటాను. ఈరోజు ఇలా ఒక ఆర్ట్ గ్యాలరీకి వచ్చి చూడడం చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి మనకి ఆర్ట్ పీసెస్ సిటీలో, టౌన్లో, వేరియస్ పార్ట్స్లో ఉన్నప్పుడు అవి మన టౌన్ని కాస్త ఇంకా ఎక్కువ బ్యూటిఫికేషన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దాని చుట్టూ ఒక మంచి అట్మాస్ఫియర్ తయారవుతుంది. సో ఎంతోమంది స్కెచింగ్ అంటే చాలా ఇష్టపడతారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆపర్చునిటీస్, కెరియర్ పాత్స్ని ఎత్తుక్కోవచ్చు. సో అదొక డిస్టింక్ట్ ఫీల్డ్ లాగా ఉంటుంది. అండ్ కాటూరి ఆర్ట్ గ్యాలరీ వాళ్ళకి మళ్ళీ కూడా మెనీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టీమ్. ఇది షోకేస్ చేసినందుకు, అలానే ఆ రోజు అమరావతి ప్రోగ్రాంలో ఇది ఒక హైలైట్గా నిలిచింది. సో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అమరావతి పునః ప్రారంభోత్సవం అమరావతిలో జరిగిన సంగతి అందరికీ అయితే ప్రారంభోత్సవానికి మోడీ రానున్నారని తెలిసిన వెంటనే మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరఫున ఏదైనా గొప్ప కళాఖండం తయారు చేసి అక్కడ ప్రదర్శిస్తే మనకు మంచి గుర్తింపు వచ్చుద్దన్న ఆలోచనతో ప్రారంభోత్సవం కాబట్టి ఆ ప్రారంభోత్సవ పలకాన్నే భారీ స్థాయిలో మాకు వేస్ట్ మెటీరియల్ మంచి గుర్తింపు తీసుకొచ్చిన మెటీరియల్ కాబట్టి వేస్ట్ మెటీరియల్తో తయారు చేద్దామన్న ఆలోచనతో 1 టన్నున్నర ఐరన్ స్క్రాప్ను ఉపయోగించి అమరావతి అక్షరాలతో కూడిన ఒక భారీ పెడెస్టల్, దాని మీద ప్రారంభకులు నరేంద్ర మోడీ గారని, మరి నగర నిర్మాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని అక్షరాలని నట్లతో వచ్చేటట్లుగా ఒక భారీ పెడెస్టల్ని తెలుగు అక్షరాలు అమరావతి అనే అక్షరాలని రూపొందించి అక్కడ ప్రదర్శించాం. ఆ ప్రదర్శనకి మాకు విశేషమైన స్పందన వచ్చింది. అక్కడి నుంచి ఒక మీడియా ద్వారా కానీ, అక్కడి నుంచి మరి అమరావతి రైతుల నుంచి కానీ, అక్కడి నుంచి సందర్శకులు విఐపీల నుంచి కానీ విశేషమైన స్పందన వచ్చింది. మీడియా కూడా ఆ రోజున ఈ పెడెస్టల్ను విపరీతమైన ప్రచారం చేసింది. ఏదన్నా వరల్డ్ రికార్డు పంపుదామని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకి పంపాం. గిన్నిస్ వాళ్ళేమో పరిశీలనలో ఉందన్నారు.
తర్వాత అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు దీనికి మేము రికార్డు ఇస్తున్నట్లుగా వాళ్ళు ఇంటిమేషన్ చేశారు. అయితే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు సర్టిఫికెట్ని, మొమెంటోని, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు బుక్ని మాకు కొరియర్ ద్వారా పంపడం జరిగింది. తెనాలి సబ్ కలెక్టర్ గారు సంజనా సిన్హా గారి చేతుల మీదుగా మరి తీసుకుందామని భావించాం. వారు అడిగిన వెంటనే వారు ఎమ్మటే ఈరోజే వస్తామని అంగీకరించినందుకు వారికి మా సంస్థ, మా సిబ్బంది తరఫున పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. చార్ధామ్ యాత్ర పేరుతో గంగానమ్మపేటకు చెందిన మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు యాత్ర మధ్యలో మోసం చేసి ఆర్థికంగాను మానసికంగాను ఇబ్బందికి గురిచేశారంటూ పోలీసులను ఆశ్రయించిన యాత్రికుల బృందం. స్థానిక గంగానమ్మపేటకు చెందిన శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు గురుమూర్తి 16వ తేదీ నుండి 29వ తేదీ వరకు 15 రోజుల చార్ధామ్ యాత్ర పేరిట 260 మంది భక్తులను నమ్మించి లక్షల రూపాయలు పోగు చేసుకుని ఢిల్లీ వరకు తీసుకెళ్లి వారికి రూములు ఏర్పాటు చేసి అర్థాంతరంగా వారిని వదిలేసిన గురుమూర్తి తీరుపై 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట చార్ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని కోరారు. కాగా యాత్ర నిర్వాహకుడు గురుమూర్తి నివాసం గంగానమ్మపేట కావడంతో బాధితులు 2 టౌన్ లో ఫిర్యాదు చేయాల్సి రావడంతో వారందరూ 2 టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకుని సిఐ రాముల్ నాయక్ కు సమస్యను వివరించగా సిఐ రాముల్ నాయక్ బాధితుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. గురుమూర్తి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులు తమ ఆందోళనను మీడియాకు వివరించారు. ఆధ్యాత్మిక చింతనలో ఉన్న భక్తులను యాత్రా బస్సుల పేరిట మోసం చేయడం, ₹1,00,000 నిబంధనలకు విరుద్ధంగా వివిధ కారణాలు చెప్పి యాత్రకు నిర్ణయించిన నగదు వసూలు చేసుకుని తమను మోసం చేసిన గురుమూర్తి తీరుపై బాధితులు అసహనం వ్యక్తం చేశారు. తెనాలి పరిసర ప్రాంతాల గ్రామాల వారే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల యాత్రికులు చార్ధామ్ యాత్ర పేరుతో గురుమూర్తి వల్ల మోసపోయామని, ఊరు కాని ఊరిలో భాష తెలియని ప్రాంతంలో తీవ్ర అసౌకర్యానికి లోనయ్యామని, యాత్రల పేరిట మోసగించిన గురుమూర్తి తీరుపై చర్య తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. నా పేరు దుర్గా ప్రసాద్. మేము చీరాల నుంచి వచ్చున్నాము, అలాగే వివిధ ఊర్ల నుంచి వచ్చున్నాము. తెనాలికి సంబంధించిన గురుమూర్తి అనే వ్యక్తి శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి ఒక పాంప్లెట్ రిలీజ్ చేసి ఈ పాంప్లెట్ ద్వారాగా రాష్ట్రంలో ఉన్న వివిధ ఊర్లలోకి వాట్సాప్ ద్వారా పంపించి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి 28,000 రూపాయల సరస్వతి నది పుష్కరాలు టూర్ ఆర్గనైజ్ చేస్తున్నాను. లాభం లేదు, నష్టం లేదు, ఎంతో మందికి సేవ చేయాలి అనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నానని చెప్పి మా దగ్గర డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడి నుంచి మాకు ఢిల్లీ దాకా ట్రైన్ టికెట్స్ పంపించున్నారు. ఆ ట్రైన్ టికెట్స్ వద్దుకోండి. మేము వారికి డబ్బులు కూడా అడ్వాన్స్ రూపంలో పంపించిన అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. వివిధ రకాలుగా క్యాష్ రూపేనా, అకౌంట్ ట్రాన్స్ఫర్ రూపేనా మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి మాకు కేవలం ఇక్కడ విజయవాడ టు ఢిల్లీ వరకు మాత్రమే ట్రైన్ టికెట్స్ పంపించున్నారు. నుంచి 19వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మనిషి కనబడలేదు. దాదాపు 270 మంది దగ్గర 28,000 రూపాయలు చెప్పిన డబ్బులు కలెక్ట్ చేసి ఉన్నారు. ఏనికి కూడా మాకు ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వ్యక్తి ఈ రోజు దాకా కూడా స్విచ్ ఆఫ్ ఆన్ చేయలేదు. దీనికి సంబంధించి మేము రాష్ట్రంలో ఉన్న వివిధ ఊర్ల నుంచి ఆయనతో గురుమూర్తితో మోసపోయి ఉన్న వ్యక్తులందరం కూడా ఈరోజు తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చిన పరిధిలో సిఏ గారు ఇది నా స్టేషన్ పరిధిలో కాదు, మీరు 2 టౌన్లో కంప్లైంట్ చేయండి, అక్కడ మీకు సరైన క్లారిటీ వస్తుంది. రాష్ట్రంలో దాదాపు 20 నుంచి 30 పట్టణాల నుంచి ఈ యాత్ర కోసం 260 మంది నుంచి 270 మంది దాకా దాదాపు ₹1 కోటి డబ్బులతో ఉటాయించిన గురుమూర్తి గారు ఎక్కడున్నారో మాకు తెలియడం లేదు. మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మీడియా ముందుకు మేము వచ్చి మేమందరం కూడా తెలియజేస్తున్నాము. మేము గుంటూరు నుంచి వచ్చాము. నా పేరు జ్యోతిర్మయి. మేము కూడా చార్ధాంబు నా తరపు నుంచి ఒక 7గురిని తీసుకెళ్ళాను. అలాగే మొత్తం 200 పైన మంది అందరం వెళ్ళాము. అందరం గురుమూర్తి వల్ల ఇబ్బంది పడిన వాళ్ళమే. ఒకరోజు తిన్నది ఉంది, తినకుంది, డబ్బులు ఖర్చు చేసింది, ఎక్స్ట్రా పే చేసింది. అట్లాగా మనిషికి చొప్పున ఒక 29 నుంచి 30,000 దాకా కట్టి ఉన్నామండి. మొత్తం 200 పైన మందే మేము కట్టి ఉన్నాము. ఒకటి పుష్కరాలు జరుగుతున్నాయి బద్రీనాథ్ పక్కన, అలాగే కేదార్నాథ్ దర్శనం అన్నీ కలవాలనే ఉద్దేశంతో చార్ధామ్ యాత్రను ఏర్పాటు చేసుకున్నాం. చాలా వ్యయ ప్రయాసాలు కూడా నేనైతే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వెనక్కి తిరిగి రావడం జరిగిందండి. పుష్కర స్నానం ఒకటే చేసి ఎంతో ఆశపడి వెళ్ళింది కేదార్నాథ్ కానీ మిగతా దర్శనాలు ఏం లేకుండా నేను వెనక్కి వచ్చాను. ఆర్థికంగానూ మానసికంగానూ ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇలాంటి ఇబ్బందులు వేరే ఎవరికి కూడా కలగకూడదని మీడియాకి తెలియజేస్తూ మా అందరికీ కూడా తగిన న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము రాజమండ్రి నుంచి. మేము 7గురు అండి. నేను 28,000 రూపాయలు అమౌంట్ కట్టానండి. రెవెన్యూ విభాగంలో ఎన్నో ఒత్తిడుల నడుమ విధులు నిర్వహించే సిబ్బంది అనారోగ్య సమస్యలను అధిగమించేలా ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన నిర్వాహకులు అభినందనీయులని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు.
స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం కోనాస్ డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ ఉచిత వైద్య సేవలను రెవెన్యూ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. గంగానమ్మపేట లెక్చరర్స్ కాలనీలో సంజీవిని డెంటల్స్ ఎదుట గల కోనాస్ డయాగ్నోస్టిక్స్ నిర్వాహకులు సాయిబాబా, జి శ్రీనివాసరావు, ఎం సుమంతులు వైద్య సేవలు అందించారు. కార్యాలయ సిబ్బంది వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి, అట్లాగే ఫీల్డ్ లెవెల్లో ఉన్న విఆర్ఓలు, విలేజ్ సర్వేలతో పాటుగా వారి కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు చేయించాలి ఆరోగ్యపరంగా అని ఒక ఆలోచన చేశాం. అందులో భాగంగా గుంటూరు నుంచి కొనాక్ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు సంప్రదించారు. వాళ్ళ సౌజన్యంతో ఈరోజు మన సిబ్బందికి అవసరమైన హెల్త్ చెకప్స్ చేయిస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని సిబ్బందితో పాటుగా ఈ ఆఫీస్కి వచ్చే పబ్లిక్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల అవసరాలు గుర్తించి సేవా కార్యక్రమాలను సకాలంలో ఏర్పాటు చేయడం ముదాహమని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ రోటరీ వైకుంఠపురం సభ్యులను ప్రశంసించారు. స్థానిక ఐతానగర్లోని జెట్టి వెంకటరత్తయ్య నరసింహ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సంస్థ కార్యవర్గం ఆధ్వర్యంలో స్కూలుకు అవసరమైన ఐరన్ బెంచీలు, విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ముఖ్య అతిథిగా పాల్గొని సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో రోటరీ క్లబ్ ద్వారా ప్రయోజనకర సేవలు సమాజానికి లభిస్తున్నాయని అన్నారు. రోటరీ తెనాలి వైకుంఠపురం కార్యవర్గం విద్యా సంవత్సరం ప్రారంభమైన క్రమంలో పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్కూల్ తరగతి గదికి ఐరన్ టేబుల్స్ అందచేయడం అభినందనీయమని అన్నారు. క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు పర్యవేక్షణ నిర్వహించిన కార్యక్రమంలో కార్యదర్శి డి మురళీకృష్ణ, పావులూరి రాంబాబు, కె ఉపేంద్ర, వీరవల్లి శ్రీధర్, ఆలపాటి కిరణ్, గుత్తా వెంకటరత్నం, గుమ్మడి ప్రసాద్, జాస్తి నరేంద్ర, ఎం అర్జున్రావు తదితరులు పాల్గొనగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని సునీత రోటరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. క్లాస్ రూమ్లో సరైనటువంటి చైర్స్ కూడా లేవన్నారు. వాటిని కూడా మేము అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవి కూడా 2-3 రోజుల్లో అందిస్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా తెనాలి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్స్, ప్రాథమిక పాఠశాలలో వారికి కావాల్సిన అవసరమైనటువంటి సదుపాయాలని సమకూరుస్తూ ఉన్నాం. మన గర్ల్స్ హై స్కూల్లో కంటి పరీక్షలు నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి వారికి 61 మందికి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది. ఐతానగర్ మున్సిపల్ హై స్కూల్లో అక్కడ వాళ్ళకి ఇనప బీరువాలు, వాటరు, ట్యాప్స్, మోటరు ఇవి అందించడం జరిగింది. ఇలా వివిధ పాఠశాలలో వాళ్ళకి కావాల్సిన నీడ్స్కి అవసరమైనవి రోటరీ క్లబ్ సాధ్యమైనంత వరకు వాళ్ళ యొక్క సదుపాయాలు కలగజేసి వాళ్ళకి సహకరిస్తూ ఉన్నాం. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఈ స్కూల్కే మేము ఈ బెంచీలు, పుస్తకాలు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఎన్ఎస్ఎస్ఎంఎస్ స్కూల్లో కూడా చదువుకున్నాను. అక్కడ కూడా బీరువాలు, మోటారు ఇవన్నీ ఏర్పాటు చేశాము. స్కూల్స్లో పిల్లలకి అన్ని స్కూల్స్కి కంటి పరీక్ష చేసి అందరికీ వీలైనంత మట్టికి కళ్ళజోళ్ళు అందజేద్దామని నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గారు కూడా అనౌన్స్ చేశారు. ప్రతి స్కూల్లో కళ్ళజోళ్ళు కూడా మేము అవసరమైన వారికి అందజేస్తామని తెలియజేస్తాం. సెక్రటరీ దేవయోజన మురళీకృష్ణ గారి ద్వారా ఎన్నో కార్యక్రమాలు రోటరీ తరఫున సేవా కార్యక్రమాలు చేయటం చాలా ఆనందదాయకం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇట్లానే చేస్తారని, వచ్చే అధ్యక్ష కార్యదర్శులు కూడా ఈ కార్యక్రమాలు ఇట్లా చేసి ఈ రోటరీకి మంచి పేరు తెస్తారని, ఈ రోటరీ వారు ఇదే కాకుండా ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ, మున్సిపల్ హై స్కూల్ కానీ పిల్లలకి ఐ క్యాంపులు ఏర్పాటు చేసి వారికి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే చిన్న పిల్లలు హై స్కూల్లో, వారికి గర్ల్స్ హై స్కూల్లో టెస్టులు చేపిస్తే ఒక 60 మంది పిల్లలకి దృష్టి లోపం ఉండటం, వారికి కళ్ళజోళ్ళు అవసరం అవటం, ఆ కళ్ళజోళ్ళు కూడా రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం. అట్లా అన్ని స్కూల్స్కి ఐ క్యాంపులు ఏర్పాటు చేసి పిల్లల యొక్క దృశ్య లోపాలు ఏమన్నా ఉంటే సరిదిద్దాలని చెప్పేసి రోటరీ క్లబ్ వారికి తెలియజేస్తూ, రోటరీ క్లబ్ వాళ్ళు మా స్కూల్కి కావాల్సిన, మా స్కూల్కి ఏం అవసరమో మేము నీడ్స్ మినిమం చెప్పామండి. 5 కుర్చీలు ఇస్తా ఉన్నారు, టేబుల్స్ ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, అలానే బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ ఇచ్చారు. సో మేము అడగగానే మా స్కూల్కి మినిమం కావాల్సినవన్నీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి జూలై 5వ తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎంఈఓ డాక్టర్ మేక లక్ష్మీనారాయణ తెలియజేశారు.
తెనాలి కొత్తపేటలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం ఎంఈఓ డాక్టర్ మేక లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం ద్వారా అన్ని పాఠశాలలకు స్టూడెంట్ కిట్స్ విద్యామిత్ర అందజేశామన్నారు. యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. 10th లో మెరిట్ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు IIITలో సీట్లు లభించాయని, విడుదలైన లిస్టు ప్రకారం విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని అన్నారు. అదేవిధంగా జూలై 5వ తేదీన తల్లికి వందనం కార్యక్రమంపై ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్ సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మరి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రని కూడా ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలకి యూనిఫామ్ ఇచ్చిన క్లాత్ని కుట్టించుకొని మరి వేసుకొని వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా బైలింగ్లో టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మరి IIIT సంబంధించి కూడా 10th క్లాస్ పిల్లలు ఎవరైతే మంచి ఫలితాలు సాధించారో వాళ్ళందరూ కూడా IIITలో అప్లై చేసుకున్నారు. వాళ్ళకి కొంతమందికి నూజివీడు, తర్వాత ఒంగోలు, ఇడుపులపాయ వాటిలో కూడా సీట్లు రావడం జరిగింది. మరి ఆ తల్లిదండ్రులు చెక్ చేసుకొని మీ పిల్లల్ని ఇంటర్వ్యూకి మరి తీసుకెళ్ళినట్లయితే సీటు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి యాజమాన్య వారిని, మరి ప్రైవేట్ స్కూల్ యాజమాన్య వారిని, అదేవిధంగా ఎయిడెడ్ యాజమాన్యం, మరి మండల పరిషత్తు, జిల్లా పరిషత్ యాజమాన్యం కోరేది ఏంటంటే పిల్లల యొక్క హాజరు 9:30 లోపు మరి హాజరు అయ్యవలసింది కోరుతున్నాం. అదేవిధంగా టీచర్స్ యొక్క అటెండెన్స్ కూడా 9:30 లోపు, అంటే 9 లోపు మరి పేసర్ అటెండెన్స్ చేయాలా. మరి ఏదన్నా సెలవు కానీ ఏదన్నా పెట్టి ఉండేటైతే దాన్ని కూడా మరి 9:30 లోపు మొత్తం కూడా క్లోజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. విద్యాశాఖ కమిషనర్ గారు ప్రతిరోజు కూడా ఎఫెక్ట్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా పిల్లల యొక్క ఎన్రోల్మెంట్, ఎవరైతే పిల్లలు మరి స్కూల్లో చేరలేదో ఆ చేరినటువంటి పిల్లలను కూడా మరలా త్వరగా బడిలో చేర్చుకుంటే మరి వెంటనే ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా తల్లికి వందనం కూడా మరి జూలై 5వ తారీఖున మరి మెగా పేరెంట్స్ డే అనేది జరపడం అనేది జరుగుతుంది. ప్రతి పాఠశాలలో కూడా మెగా పేరెంట్స్ డే జరపాలి. మరి ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో, ఎయిడెడ్ పాఠశాల, అన్ని పాఠశాలలో కూడా మరి తల్లికి వందనం అనేది మరి ప్రతి పాఠశాలలో కూడా జూలై 5వ తారీఖున మరి ఉత్సవపూర్వకంగా మరి జరపాలి. ఒక పండగ వాతావరణంలో జరపాలని కోరుతున్నాము. మరి 24వ తారీఖు నుంచి కూడా మరి రోల్ ఆఫ్ మదర్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కెరీర్ అనేది ఒక వ్యాసరచన పోటీ, అదేవిధంగా డిబేటు, ఎలక్యూషన్ కూడా పెట్టి మరి పిల్లలను కూడా అభినందించడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఈ వారంలో మరి దాన్ని పెట్టవలసిందిగా కోరుతున్నాము. తల్లి యొక్క పాత్ర, ఈ తల్లికి వందనం సంబంధించినటువంటి మరి ఉత్సవాలు మొత్తం అన్ని పాఠశాలలో కూడా జరగవలసిందిగా కోరుకుంటూ జూలై 5వ తేదీ నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు పేర్కొన్నారు. జూలై 5వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్లో ఉన్న ఆర్థికపరమైన కేసులను ఎక్కువ మొత్తంతో పరిష్కరించాలనే సంకల్పంతో మంగళవారం కోర్టుల ప్రాంగణంలో మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బ్యాంక్ అధికారులు, చిట్ ఫండ్ కంపెనీల సిబ్బంది, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్, బ్యాంక్ ప్యానెల్ న్యాయవాదులు హాజరయ్యారు. సమావేశం ప్రాధాన్యతను జూనియర్ డివిజన్ ప్రిన్సిపల్ జడ్జి ఏ పవన్ కుమార్ మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు ఎం శ్రీధర్, పవన్ కుమార్, వివేక్ వర్ధన్, రాజశేఖర్, బార్ అసోసియేషన్ కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి లోక్ అదాలత్లో కేసులు సెటిల్ చేసుకోండి అని అంటూ ఉంటాము. కేసులు రాజీ చేసుకోదగిన కేసులు ఏమన్నా ఉంటే రాజీ చేసుకోండి అని. ముఖ్యంగా ఈరోజు బ్యాంకు వాళ్ళతో కూర్చొని మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏమంటే, ప్రజలు బాకీలు ఎవరైతే కట్టవలసి బ్యాంకులకు ఉన్నారో, ఎవరి మీదైతే సివిల్ సూట్లు దాఖలు చేయబడి ఉన్నాయో అలాంటి వాటి సత్వర పరిష్కారం కోసం అని చెప్పేసి బ్యాంక్ మేనేజర్లతోటి, అలాగే లీగల్ ఎయిడ్ వాళ్ళ లీగల్ ప్యానల్ అడ్వకేట్స్ తోటి కూడా ఈరోజు కూర్చొని సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ మేనేజర్లు అట్లాగే వారి న్యాయవాదుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే, ఈ పెండింగ్ కేసులో వాళ్ళు ఏమైనా కట్టడానికి ఆసక్తి చూపించినట్లయితే బ్యాంక్ మేనేజర్లు కొంత అమౌంట్ వాళ్ళ పై అధికారులతో మాట్లాడి తగ్గించడానికి అవకాశం ఉంటుంది, తగ్గిస్తాము అని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. కనుక ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, రేపు వచ్చే నెల 5వ తారీఖు జరిగే లోక్ అదాలత్లో బ్యాంకుకి కట్టవలసిన బకాయిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధిత బ్యాంకులను సంప్రదించడం ద్వారా కానీ, లేదనుకుంటే మండల లీగల్ సర్వీస్ అథారిటీ కోర్టు కాంపౌండ్లో ఉంది, మీరు అక్కడికి వచ్చి మీ కేసు వివరాలు చెప్పి మీరు ఎంతవరకు కట్టడానికి అవకాశం ఉంది, ఏ విధంగా రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది అని తెలియపరిచినట్లయితే ఆ సంబంధిత న్యాయవాదులతో కానీ, లేదనుకుంటే ఆ బ్యాంక్ అఫీషియల్ని కానీ పిలిపించి రాజీ అయ్యే విధంగా ప్రయత్నం చేసి మీ కేసులు సత్వరంగా పరిష్కరించుకుంటారన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఒక బ్యాంకింగ్ సెక్టర్ అనే కాదు, ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదున్నప్పటికీ కూడా దాంట్లో డబ్బులు బకాయి ఉన్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు,
ఫుల్ పేమెంట్ లేకపోయినా కట్టలేకపోయినా కానీ ఆ కన్సర్న్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కొంత కన్సెషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని వాళ్ళందరూ వాళ్ళు తెలియపరుస్తున్నారు. కనుక ప్రజలందరూ ముందుకు వచ్చి వాళ్ళ కేసులు సత్వరంగా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ 22 నెలల పాటు ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలోనే చీకటి రోజులని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తమిళిసై అనంతాచార్యులు. తెనాలి కొత్తపేటలోని కాకతీయ బ్యాంక్ సమావేశ హాల్లో మంగళవారం భారతీయ జనతా పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టి అనంతాచార్య మాట్లాడుతూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకునేందుకు 1975 జూన్ 25 తేదీ అర్ధరాత్రి ఎమర్జెన్సీని అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ద్వారా ఆమోదింపచేసి 22 నెలలు అరాచక పాలన కొనసాగించారని, ప్రజాస్వామ్య పునాదులను కదిలించారని, నాటి దుర్మార్గ పరిపాలన తీరును వివరించారు. భారతీయ జనతా పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవ్ నాయుడు మాట్లాడుతూ ఎమర్జెన్సీ చీకటి రోజులను భావితరాలకు తెలియజేసేలా ఈ నెల 25వ తేదీన దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు అనే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటలకు తెనాలి బండిపై ఉన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎమర్జెన్సీ కాలంలో 19 నెలలు జైలు జీవితం గడిపిన తమిళిసై రామాచార్య విగ్రహం చెంత నివాళులర్పించడం, అనంతరం గుప్తా డిగ్రీ కళాశాలలో సభా కార్యక్రమం ఉంటుందని అన్నారు. మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు కడియాల నందకిషోర్, శిఖ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మాట్లాడటానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎటువంటి అవకాశము లేని పరిస్థితి. అలాగే పత్రికలకి ఎటువంటి స్వేచ్ఛ లేదు. వాళ్ళు ఏం రాసినా సరే ఆ మేటర్ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే సెన్సార్ గురైంది. ఆ రోజున ఎవరైతే దేశభక్తులుగా ఉన్నారో ప్రతిపక్ష నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి, జయప్రకాష్ నారాయణ, మొరార్జీ దేశాయ్, ఎల్కే అద్వానీ లాంటి ఎందరో దేశభక్తుల్ని చాలా కాలం పాటు జైళ్లలో అనవసరంగా ఉంచి ఈ దేశాన్ని భయభ్రాంతుల్ని చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె నాయకత్వంలో అవినీతిలో కూరుకుపోయింది. మన యొక్క భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. నిరంకుశత్వాన్ని ఎలా తమ యొక్క త్యాగధనంతో ఎదిరించడం జరిగింది అన్నటువంటి విషయాలు ఆనాటి చరిత్ర ఈనాటి యువ శక్తికి కూడా తెలియాలని, ఈనాటి యువకులకు కూడా తెలియాలని భారతీయ జనతా పార్టీ రేపు ఒక సభను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సభలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రేపు ఒక సభని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ సభకి అందరూ రావాలని, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కుల మత వర్గాలు లేకుండా ప్రతి ఒక్కరిని జైలుకి పంపించి వాళ్ళ పిల్లలంతా అనాథలు చేసి చాలామంది వాళ్ళ పిల్లలు కుటుంబాలంతా రోడ్డు మీద పడి ఎంత నరకం అనిపించాయో ఆ రోజు 50 సంవత్సరాల ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ తెలుసు. ఆ పూర్తి విషయాలు ఇప్పుడు ఉన్నటువంటి యువతకు తెలియటం కోసం భారతదేశంలో మొత్తం ప్రధానమంత్రి మా బీజేపీ తరఫున అదేవిధంగా అనేక మంది పార్టీలు కూడా రేపు నిరసన దీక్ష చెప్తూ, అదేవిధంగా చాలామంది విద్యార్థులకు చాలా కాలేజీలలో మీటింగ్లు పెట్టి వాళ్ళకంతా ఇదివరకు జరిగినటువంటి అన్యాయం, ఇందిరాగాంధీ చేసిన దుర్మార్గాన్ని తెలియపరచడం కోసం రేపు అన్ని చోట్ల యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. మా గురువుగారు రామాచార్య గారికి ఫస్ట్ తెనాలిలోనే కంస విగ్రహాన్ని ఫస్ట్ ట్యాంక్ బండ్ మీద మా గురువు గారి పెట్టడం మా అదృష్టం. ఆయన పార్టీకి చేసిన సేవలకి తగిన గుర్తింపుగా మన మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం, ఆ ట్యాంక్ బండ్ మీద రేపు 9 గంటలకి అందరూ మన అభిమానులు, అదేవిధంగా ముఖ్యులు, ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులు అందరూ వచ్చి అక్కడ కార్యక్రమం జరిగిన తర్వాత మన గుప్తా కాలేజ్ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి గుప్తా కాలేజీలో మీటింగ్ జరుగుతుంది. మండలంలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ, వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ప్రయోజనార్థం 6.50 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు నూతన పాలకవర్గం చర్యలు తీసుకుంటుందని మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి తెలియజేశారు. వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో వైస్ పర్సన్ పూర్ణకుమారి విలేకరులతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇసుక డంప్ చేసి మార్కెట్ యార్డ్ ఆవరణను చిన్నాభిన్నం చేశారన్నారు. ఇసుక నిల్వ చేసిన దానికి రూపాయి ఆదాయం రాకపోగా యార్డ్ పహరీ గోడలు సైతం దెబ్బతిన్నాయన్నారు. గత పాలకవర్గంలో నిధులు ఉన్నా ఎటువంటి అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం పాలకవర్గం వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు నేతృత్వంలో రైతు ప్రయోజనాల కోసం పాటుపడుతుందన్నారు. ఎమ్మెల్యే సహకారంతో యార్డులో 6.50 కోట్లతో పనులు చేపట్టడం జరుగుతుందని ఆమె వివరించారు. సమావేశంలో యార్డు కార్యదర్శి ఆంజనేయ సింగ్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు ఇసుక విక్రయ కేంద్రంగా చేసుకొని మార్కెట్ యార్డుని భ్రష్టత్వం పట్టించారు. రైతులకు ఏమి ఇంత కూడా రైతు ప్రభుత్వం అని చెప్పి అంతా మోసం చేసి రైతులకి 5 ఏళ్ళు
వాళ్ళకి రావాల్సిన వాటిని కూడా ఏమి అందుబాటులోకి తీసుకురాకుండా రైతులను మోసం చేసింది గత ప్రభుత్వం. అదేవిధంగా పాలక మండలి కూడా ప్రపోజల్స్ అయితే పేపర్ మీద పెట్టారు కానీ ఏ ఒక్క వర్క్ కూడా చేయలేకపోయారు. ఇప్పుడు నూతనంగా మేము వచ్చి సుమారు 6 కోట్ల రూపాయల వర్కుల్ని చేయటానికి ముందుకు వస్తున్నాము. ఎమ్మెల్యే గారి అనుమతితో ఇవన్నీ జరుగుతాయి. ఆ ప్రపోజల్స్ ఏంటంటే సీసీ రోడ్డుకి 15,50,000 రూపాయలు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్కి 6.5 లక్షల రూపాయలు, అదేవిధంగా 2 యార్డులకి 4,71,00,000 రూపాయలు సబ్ యార్డు బట్టిపోలు కూడా ఉంది. దానికి దీనికి కలిపి 4,71,00,000 రూపాయలు వెచ్చించడం జరిగింది. అదే రిపేర్లకు కానీ దానికి 42 లక్షల రూపాయలు, కవర్డ్ యాక్షన్ ప్లాట్ఫామ్ దానికి 55 లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి. వీటన్నిటినీ త్వరలోనే చేసి అభివృద్ధి అనేది చూపించడం జరుగుతుంది మా బోర్డు. ఎమ్మెల్యే గారికి ఇవన్నీ ప్రపోజల్ చెప్పి వారి అనుమతితో ఇవన్నీ చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. అనుమానంతో ఒక వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో విచక్షణరహితంగా దాడి చేయడంతో ఆ వ్యక్తి మృతి చెందిన సంఘటన వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు గ్రామంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బట్టిప్రోలు ఎస్ఐ ఎం శివయ్య తెలిపిన వివరాల ప్రకారం వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన స్నేహితులైన ఇరువురు బద్ధ శత్రువులుగా మారారని తెలిపారు. జంపని సురేష్ బాబు అనే వ్యక్తి అతని స్నేహితుడైన చాగలమర్రి రత్నబాబు భార్యతో అక్రమ సంబంధం నడుపుతున్నట్టు రత్నబాబుకు అనుమానం ఉందని, ఈ నేపథ్యంలో పలుమార్లు జంపని సురేష్ బాబును హెచ్చరించడం కూడా జరిగిందని తెలిపారు. ఇరువురు వేర్వేరు పనులపై బట్టిప్రోలు వచ్చిన నేపథ్యంలో సోమవారం రాత్రి రత్నబాబు కత్తితో జంపని సురేష్ బాబుపై విచక్షణరహితంగా దాడి చేశాడు. క్షతగాతుని 108 వాహనం ద్వారా రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. వైద్య సేవలు పొందుతూ జంపని సురేష్ బాబు మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుని భార్య జంపని పల్లవి ఇచ్చిన ఫిర్యాదు మేర వేమూరు సిఐ పసుపులేటి వీరాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివయ్య తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాటూరు శిల్పులు రూపొందించిన అమరావతి లోగోకు అరుదైన అవార్డు లభించడం అభినందనీయం. సబ్ కలెక్టర్ సంజనా సింహ. చార్ధామ్ యాత్ర పేరుతో యాత్రికులను మోసగించిన గురుమూర్తి అనే ప్రబుద్ధుడు. పోలీసులను ఆశ్రయించిన బాధితులు. రోటరీ వైకుంఠపురం విద్యాసేవలు అభినందనీయం. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్. రెవెన్యూ సిబ్బందికి ఉచిత వైద్య సేవలు అభినందనీయం. మండలం తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.